మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. నో, లైఫ్లో ఎప్పుడైనా అంతా అయిపోయింది, ఇక ముందుకు వెళ్ళలేను, నా వల్ల కాదు, వదిలేస్తాను అనిపించిందా? అలాంటప్పుడు మన పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, మనసుంటే మార్గం ఉంటుంది, వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే అని. అది ఒక సామెతలా వినేసి వదిలేస్తాం, కానీ ఆ మాటల్లో ఎంత పవర్ ఉందో తెలుసా? మన మెదడు ఒక అద్భుతం. అది గనక ఒక విషయాన్ని బలంగా నమ్మితే అసాధ్యం అనుకున్న దాన్ని కూడా సుసాధ్యం చేసే మార్గాన్ని అది వెతుకుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రామ్ భూపాల్. మన ఛానల్ భూపాల రాగంకి మరొక మోటివేషనల్ వీడియోతో మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం కేవలం మాటలు చెప్పుకోవడం లేదు, మనలాంటి సామాన్య మనుషులే, ఇంకా చెప్పాలంటే మనకన్నా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళే అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేసి ప్రపంచాన్నే ఎలా ఆశ్చర్యపరిచారో చూడబోతున్నాం. ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని మార్చబోతోంది. సిద్ధంగా ఉండండి. మనం మొదటిగా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఆమె పేరు హెలెన్ కెల్లర్. ఆమె తన చిన్నప్పుడు 19 నెలల వయసులోనే చూపు వినికిడి రెండింటినీ కోల్పోయింది. ప్రపంచం చీకటిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఈ అమ్మాయి చదవలేదు, జీవితం సాధారణంగా ఉండదు అని అందరూ అనుకున్నారు. కానీ ఆమె మనసులో ఒకే ఒక సంకల్పం. ఆ సంకల్పమే ఆమెకు అన్నే సలివాన్ అనే గురువు రూపంలో మార్గం చూపించింది. గురువు సహాయంతో అక్షరాలు నేర్చుకుంది, చదవడం రాయడం నేర్చుకుంది. చివరకు ప్రపంచం మెచ్చిన రచయిత్రి, ప్రసంగకర్తగా మారింది. శారీరక బలహీనతలు ఉన్నా మనసు బలంగా ఉంటే మార్గం దొరుకుతుంది అనేదానికి హెలెన్ కెల్లర్ జీవితమే ఒక అద్భుత ఉదాహరణ. తర్వాత మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి మనందరికీ సుపరిచితమైన ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన ఒక నిరుపేద కుటుంబంలో పుట్టారు. పత్రికలు అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బులతో చదువుకున్నారు. ఎన్నో అపజయాలు ఎదురయ్యాయి, ఎన్నో కష్టాలు చవిచూశారు. కానీ ఒకటే మాట అనుకున్నారు, నేను దేశానికి ఉపయోగపడే శాస్త్రవేత్తగా మారాలి అని. ఆ దృఢ సంకల్పంతో దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఎదిగి తర్వాత భారతదేశ రాష్ట్రపతిగా సమున్నతమైన పీఠాన్ని అధిరోహించారు. ఆయన జీవితం మనకు చెప్పే సందేశం, పరిస్థితులు కాదు, నీ మనసే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇక మనం తెలుసుకోబోయే మూడవ వ్యక్తి జ్యోతిరెడ్డి గారు. ఆమె తెలుగు రాష్ట్రానికి చెందిన మహిళ. ఒకప్పుడు పొలాల్లో రోజుకి 5 రూపాయల కూలీకి పనిచేసిన ఆమె ఈరోజు అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి CEO. నా లైఫ్ ఇంతే అని సరిపెట్టుకోకుండా ఇంగ్లీష్ నేర్చుకుని, కంప్యూటర్స్ నేర్చుకుని పట్టుదలతో పైకి ఎదిగారు. మనసుంటే మార్గం ఉంటుంది అనేదానికి ఎంత మంచి ఉదాహరణ ఆమె జీవితం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, హెలెన్ కెల్లర్ చూపు లేకపోయినా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అబ్దుల్ కలాం గారు పేదరికంలో పుట్టిన దేశానికే నాయకుడయ్యారు. జ్యోతిరెడ్డి గారు కూలీ నుంచి కంపెనీ CEO దాకా ఎదిగింది. వాళ్ళందరికీ ఉన్నది ఒకటే, అడ్డంకిని చూసి భయపడని మనసు. మీ ముందు ఏదైనా అడ్డంకి ఉంటే దాన్ని చూసి భయపడకండి. దారి లేదు అని మీ ప్రయత్నాలను మానకండి. దారి తప్పకుండా దొరుకుతుంది. ఎందుకంటే మనసుంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.